Hello friends, welcome to Sankalp Study Success. So in this particular session, let us discuss about axioms of probability. దీంతో పాటుగా axioms తో పాటుగా classification of events కూడా మనం నేర్చుకుందాం. This is a very important session. ప్రాబబిలిటీలో మీరు ప్రాబ్లమ్స్ని చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈవెంట్స్ గురించి, ఆ తర్వాత యాక్సియమ్స్ రూల్స్ ఆఫ్ ప్రాబబిలిటీ గురించి కూడా. సరేనా? ఈ యాక్సియమ్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు బాగా వస్తే మీరు ప్రాబ్లమ్స్ బాగా చేయగలుగుతారు. సరేనా? దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ సెషన్, రైట్? యాక్సియమ్స్ ఆఫ్ ప్రాబబిలిటీకి మరొక పేరు ఏంటి అంటే రూల్స్ ఆఫ్ ప్రాబబిలిటీ. సరేనా? సో ద ఫస్ట్ యాక్సియమ్ ఇస్ యాక్సియమ్ ఆఫ్ పాజిటివిటీ. దీన్నే మనం యాక్సియమ్ ఆఫ్ నాన్ నెగిటివిటీ అని కూడా అనొచ్చు. ఓకే, సో యాక్సియమ్ ఆఫ్ పాజిటివిటీ అంటే జనరల్గా ప్రాబబిలిటీ అనేది మనం ఎవరికి చెప్తాము అంటే ప్రాబబిలిటీ ఈజ్ డిఫైన్డ్ ఫర్ అన్ ఈవెంట్, అవునా కదా? సో ప్రాబబిలిటీ అనేది ఒక ఈవెంట్కి చెప్తాం మనం. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ప్రాబబిలిటీ అనేది ఎప్పుడు కూడా 0 కన్నా ఎక్కువగా అన్నా ఉంటుంది, 0కి ఈక్వల్గా అన్నా ఉంటుంది. ఓకేనా? ఆల్వేస్. అయితే సెకండ్ దీని నుంచే మనం ఎలా చెప్పచ్చు అంటే ప్రాబబిలిటీ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ కదా. దీని నుంచి మనకేమర్థం అవుతుంది? ప్రాబబిలిటీ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే అంటే నెగిటివ్ వాల్యూ అనేది ఉండదు. ప్రాబబిలిటీ అనే ఈవెంట్ అనేది నెగిటివ్ వాల్యూ ఎప్పుడు రాదు. అయితే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు P of E లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అంటే దాని అర్థం ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అనేది 0కి 1కి మధ్యలో అయినా ఉంటుంది, లేదా 0కి ఈక్వల్గా అన్నా ఉంటుంది, లేదా 1కి ఈక్వల్గా అన్నా ఉంటుంది. అర్థమైందా? సో ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాము? ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అనేది 0 అన్నా అవుతుంది, లేదా 1 కన్నా ఈక్వల్ అవుతుంది, లేదా రెండింటికి మధ్యలో అన్నా ఉంటుంది. 1 కన్నా ఎక్కువ ఉండదు, 0 కన్నా తక్కువ కూడా ఉండదు. సరేనా? సరే. సో ఒకవేళ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అనేది 0కి ఈక్వల్ అయిందనుకోండి, అప్పుడు ఆ పర్టికులర్ ఈవెంట్ని మనం ఏమని పిలుస్తాము అంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అని పిలుస్తాం. ఇంపాసిబుల్ ఈవెంట్ అని పిలుస్తాం, రైట్? అదే ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 1, ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అనేది 1కి ఈక్వల్ అయినప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ షూర్ ఈవెంట్ ఆర్ ఎల్స్ సర్టెన్ టు హ్యాపెన్ అని కూడా అనొచ్చు. ఫైన్, షూర్ ఈవెంట్ అని పిలుస్తాం. ఒకవేళ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ 0 లెస్ దాన్ P of E లెస్ దాన్ 1 అంటే ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అనేది 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు, దాని యొక్క వాల్యూ 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ఈవెంట్ని ఏమని పిలుస్తాము అంటే పాసిబుల్ ఈవెంట్ అని పిలుస్తాం. ఓకేనా? దిస్ ఈజ్ కాల్డ్ పాసిబుల్ ఈవెంట్, రైట్ ఆర్ నాట్? అంటే దాని యొక్క వాల్యూని బట్టి అది ఈవెంట్ అనేది చెప్పచ్చు అనమాట. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అనేది 0 అంటే ఏంటి? ఆ పర్టికులర్ ఈవెంట్ ఎప్పుడూ జరగదు, కాబట్టి ఇంపాసిబుల్ ఈవెంట్. ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ వాల్యూ 1 అంటే దాని అర్థం ఏంటి? ఇట్స్ ఎ షూర్ ఈవెంట్, ఖచ్చితంగా జరిగింది అనమాట. అది షూర్గా జరిగింది. 0 లెస్ దాన్ P of E లెస్ దాన్ 1 అంటే దాని అర్థం ఏంటి? పాసిబుల్ ఈవెంట్, దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్ అని దాని అర్థం. సో ఇక్కడ ప్రాబబిలిటీ అంటే ఏంటన్నా సింపుల్గా ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్, ఎంత అమౌంట్ ఆఫ్ ఛాన్స్ ఉందనేది చెప్తున్నాం ప్రాబబిలిటీ ద్వారా. అర్థమైందా? సరే. సో తర్వాత దిస్ ఈజ్ అబౌట్ యాక్సియమ్ ఆఫ్ పాజిటివిటీ. ఇక్కడ ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, పాజిటివిటీ అంటాం లేదా నాన్ నెగిటివిటీ అంటాం. ప్రాబబిలిటీ వాల్యూ ఎప్పుడు కూడా నెగిటివ్ వాల్యూ ఉండదు. ఓకేనా? అది 0కి 1కి మధ్యలోనే ఉంటుంది, లేదా 0కి ఈక్వల్గా అన్నా ఉంటుంది, 1కి ఈక్వల్గా అన్నా ఉంటుంది. నెగిటివ్ వాల్యూ మాత్రం రాదు, మోర్ దాన్ 1 కూడా ఉండదు. సరేనా? ఆల్ రైట్. సరే, నెక్స్ట్ వన్ యాక్సియమ్ ఆఫ్ సర్టెనిటీ. యాక్సియమ్ ఆఫ్ సర్టెనిటీ ఇక్కడ ఏం చెప్తుంది అంటే P of S ఈక్వల్స్ టు 1. వాట్ ఈజ్ S? S is nothing but sample space. Probability of sample space is nothing but 1. ఇది ఎట్లా వచ్చింది అని మీరు నన్ను అడగచ్చు. See friends, మనం ప్రాబబిలిటీ యొక్క డెఫినేషన్ చూసాము. P of E ఫార్ములా ఏం చెప్పాను? M/N అన్నాను. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అవునా? ఇక్కడ M/N అంటే ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ రేషియో ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అవునా కదా? అయితే దీన్ని మనం P of Eని మరొక విధానంలో ఏం రాయొచ్చు అంటే ఇక్కడ నేనేం చెప్పాను? M అనేది ఒక నెంబరు, N అనేది ఒక నెంబర్. అవునా కదా? అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ అని కూడా చెప్పచ్చు. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ ఆఫ్ ద ఈవెంట్ టు ద ఈవెంట్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ టు ద ఈవెంట్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ అని కూడా చెప్పచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ అంటే N of S. N అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ అని దాని అర్థం. అర్థమైందా? సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్
టు ద ఈవెంట్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇలా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ప్లేస్లో నేను ఎస్ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, అంటే పి ఆఫ్ ఎస్, అప్పుడు ఏమవుతుందన్న ఎన్ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్ వస్తుంది. ఎన్ ఆఫ్ ఎస్ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 1 అయినా, అంటే పి ఆఫ్ ఎస్ వాల్యూ ఎంత? సో 1. అర్థమైందా? దీన్ని యాక్సిమ్ ఆఫ్ సర్టీనిటీ అంటారు. అంటే శాంపుల్ స్పేస్ వచ్చేటటువంటి ప్రాబబిలిటీ ఎంత అంటే 1 అనమాట. అంటే ఇది షూర్ ఈవెంట్. అర్థమైందా? ఎస్ అంటే ఇక్కడ శాంపుల్ స్పేస్. అంటే ఏదైనా సరే ఈవెంట్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ శాంపుల్ స్పేస్ కదా, అవునా కదా? శాంపుల్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ ద కలెక్షన్ ఆఫ్ అవుట్కమ్స్, అవునా కదా? సో మనకి వచ్చేటటువంటి ఏ అవుట్పుట్ అయినా సరే అది శాంపుల్ స్పేస్లో ఉంటుంది, అవునా కదా? ఏది వచ్చినా సరే అది శాంపుల్ స్పేస్ నుంచే రావాలి. అర్థమైందా? సో పి ఆఫ్ ఎస్ ఈజ్ నథింగ్ బట్ ఏ షూర్ ఈవెంట్ అండ్ ద వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, తర్వాత యాక్సిమ్ ఆఫ్ యూనియన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో యాక్సిమ్ ఆఫ్ యూనియన్ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్, ఇక్కడ యూ అంటే యూనియన్ అని దాని అర్థం. ఇక్కడ మొత్తం n నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి. I ఈక్వల్స్ టు 1 to n, యూనియన్ ఆఫ్ దిస్ n నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ei అంటే ఒక ith ఈవెంట్, పర్టికులర్ i అనే ఈవెంట్ ఉంది. మొత్తం అసలు ఇక్కడ ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి? 1 నుంచి n వరకు ఈవెంట్స్ ఉన్నాయి. వీటన్నింటి యొక్క యూనియన్ చేసినప్పుడు దాని యొక్క ప్రాబబిలిటీ దేనికి ఈక్వల్ అవుతుందంటే సిగ్మా i ఈక్వల్స్ టు 1 to n p ఆఫ్ ei. అంటే ఈ పర్టికులర్ ప్రాబబిలిటీస్ యొక్క ఇండివిజువల్ ప్రాబబిలిటీస్ యొక్క ఎడిషన్కి ఈక్వల్ అవుతుంది. అర్థమైందా? సో దీన్నే మనం మీకు సింపుల్గా అర్థం అవ్వడానికి ఇక్కడ ఇలా రాశాను. లిజన్, ఈవెంట్స్ అనేవి డిస్జాయింట్ అయినప్పుడు, ఇఫ్ ద ఈవెంట్స్ ఆర్ డిస్జాయింట్ అంటే చెప్తాను, క్లాసిఫికేషన్ ఆఫ్ ఈవెంట్స్లో వస్తుంది. ఐ విల్ బి టెలింగ్ యూ దట్ అంటిల్ దెన్ హోల్డ్ ఆన్. If the events are disjoint, then P of E1 union E2 union E3 union so on union En ఈక్వల్స్ టు, అలా ఎన్ని నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ యొక్క ఇండివిజువల్ ప్రాపర్టీస్కి ఎడిషన్గా మారిపోతుంది. ఎప్పుడు ఈ ఈవెంట్స్ అన్నీ డిస్జాయింట్ అయినప్పుడు. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే P of E1 ప్లస్ P of E2 ప్లస్ P of E3 ప్లస్ సో ఆన్ ప్లస్ P of En. అర్థమైందా? దిస్ ఇస్ ద కేస్ అనమాట. ఇఫ్ ద ఈవెంట్స్ ఆర్ డిస్జాయింట్, ఈ ఈవెంట్స్ అన్నీ కూడా డిస్జాయింట్ అయినప్పుడు. ఓకేనా? డిస్జాయింట్ అంటే సింపుల్గా ఎలా చెప్పచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డయాగ్రామ్లో చూపిస్తాను. ఏంటంటే సపోజ్ n నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయనుకోండి, ఒక పర్టికులర్ ట్రైల్లో n నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఇదొకటి, సెకండ్ ఈవెంట్, థర్డ్ ఈవెంట్, ఫోర్త్ ఈవెంట్, ఫిఫ్త్ ఈవెంట్, 6th, 7th, 8th, 9th, 10, 11 అప్ టు సో ఆన్, అలా n నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఓకేనా? అయితే లెట్ us సపోజ్ దిస్ ఈజ్ E1, E2, E3, E4, E5, E6. ఓకేనా? దిస్ ఈజ్ E7, E8, E9, E10, E11 అండ్ సో ఆన్ En. ఓకేనా? ఈ n నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ కూడా డిస్జాయింట్ ఈవెంట్స్. అంటే ఒకదానికి మధ్య కామన్ పార్ట్ అంటూ ఏం లేదు. అంటే దీన్ని సింపుల్గా మనం ఎలా చెప్పచ్చు? డిస్జాయింట్ అన్నప్పుడు హియర్ E1 ఇంటర్సెక్షన్ E2 ఇంటర్సెక్షన్ E3 ఇంటర్సెక్షన్ సో ఆన్ అప్ టు En, వీటన్నిటికి ఇంటర్సెక్షన్ చేస్తే నల్ సెట్ వస్తుంది. అంటే కామన్ పార్ట్ అంటూ వీటికి ఏమీ లేదు. ఓకేనా? ఈవెంట్ E1 అనేది ఈవెంట్, E2 అనేది ఈవెంట్. అంటే ఈవెంట్స్ ఇలా లేవు. కామన్ పార్ట్ అనేది ఇక్కడ ఏం లేదు. ఏ ఈవెంట్కి ఆ ఈవెంట్ ఇండివిజువల్గానే ఉన్నాయి. అంటే ఈవెంట్స్ అన్నీ కూడా డిస్జాయింట్ అనమాట. ఓకే, ఒక ఈవెంట్కి మరొక ఈవెంట్కి సంబంధం లేకుండా ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు వీటన్నింటి యొక్క యూనియన్ ఎంత అంటే, ఈ ఈవెంట్స్ యొక్క యూనియన్కి మనం ఈవెంట్స్ యొక్క యూనియన్ చేసి దానికి మనం ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎంత వాల్యూ వస్తుంది అంటే ఇండివిజువల్ ఈవెంట్స్ యొక్క ప్రాబబిలిటీస్ యొక్క ఎడిషన్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ద యాక్సిమ్ ఆఫ్ యూనియన్. ఓకేనా? డిస్జాయింట్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు దీన్ని ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్పుకుందాం. సరేనా? ప్లీజ్ నోట్ దీస్ 3 థింగ్స్. దీస్ 3 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్లో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద యాక్సిమ్స్ ఆఫ్ ప్రాబబిలిటీ అన్నప్పుడు ఈ 3 స్టెప్స్ మీరు రాయాలన్నమాట. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఈవెంట్స్. ఆల్ రైట్ ఫ్రెండ్స్, నౌ లెట్ us see the first one. I mean క్లాసిఫికేషన్ ఆఫ్ ఈవెంట్స్లో ఫస్ట్ ఈవెంట్ ఏంటి అంటే డిపెండెంట్ ఈవెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. లిజన్ కేర్ఫుల్లీ. డిపెండెంట్ ఈవెంట్ యొక్క డెఫినేషన్ ముందు మనం చూద్దాము. ఇఫ్ ద అకరెన్స్ ఆఫ్ వన్ ఈవెంట్ అసోసియేటింగ్ విత్ అదర్ ఈవెంట్ ఇన్ ద సేమ్ ట్రయల్, దెన్ దోస్ ఈవెంట్స్ ఆర్ నోన్ యాజ్ డిపెండెంట్ ఈవెంట్స్. ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇఫ్ ద అకరెన్స్ ఆఫ్ వన్ ఈవెంట్ అసోసియేటింగ్ విత్ ద అదర్ ఈవెంట్ ఇన్ ద సేమ్ ట్రయల్. ఇది ట్రయల్. ఓకేనా? ఒకే ట్రయల్లో ఒక 2 ఈవెంట్స్ ఉన్నాయి. లెట్ us సపోజ్ A and B ఈవెంట్స్.
ఓకే, ఇఫ్ ద అకరెన్స్ ఆఫ్ వన్ ఈవెంట్ ఏ వచ్చినప్పుడు అసోసియేటింగ్ విత్ ద అదర్ ఈవెంట్ ఇన్ ద సేమ్ ట్రైల్, అంటే బి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకని ఏబి రెండు కొంచెం అసోసియేట్ అయ్యాయి, అవునా కదా, కొంత కామన్ పార్ట్ అనేది ఉంది, అవునా కదా. ఈ రెండిటికి కూడా కొంత కామన్ పార్ట్ ఉంది కాబట్టి ఏని మనం తీస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో బి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి తీసాను అనుకోండి కొంత పార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ కొంత పార్ట్ తీసినప్పుడు ఇక్కడ బి లేదు కాబట్టి బి రాదు. కానీ ఇక్కడి నుంచి తీస్తున్నాను అనుకోండి, ఏ అనేది చిన్న పీస్ని కట్ చేస్తున్నాను అనుకోండి, దాంతోపాటు బి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, అవునా కదా. కాబట్టి దేర్ ఈజ్ అన్ అసోసియేషన్ బిట్వీన్ దీస్ టూ, ఎస్ ఓ నో. అట్లా ఉన్నప్పుడు వాటిని ఏమని పిలుస్తాము అంటే డిపెండెంట్ ఈవెంట్స్ అని పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే డిఫరెంట్ కలర్డ్ బాల్స్ డ్రాన్ ఫ్రమ్ ఏ బ్యాగ్. చూడండి, ముందు మనం ఎగ్జాంపుల్ అర్థం చేసుకుందాం, ఎగ్జాంపుల్ నేర్చుకుని మళ్ళీ మనం డెఫినేషన్ చూద్దాము, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ కలర్డ్ బాల్స్ డ్రాన్ ఫ్రమ్ ఏ బ్యాగ్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక బ్యాగ్ ఉందనుకుందాం. నా దగ్గర బ్యాగ్లో ఒక గ్రీన్ బాల్ ఉంది, ఓకే, ఆ తర్వాత ఒక బ్లూ బాల్ ఉంది, రైట్. ఇప్పుడు ఫస్ట్ నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ నాకు వచ్చింది బ్లూ బాల్ అనుకుందాం. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బ్లూ బాల్ ఎంత అంటే ఉన్నవే రెండు బాల్స్, వచ్చింది తీసింది ఒకే ఒక బాల్ కాబట్టి 1/2. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బ్లూ ఈజ్ నథింగ్ బట్ 1/2, అవునా కదా. సో బ్లూ బాల్ బయటకు వచ్చేసింది, అవునా కదా. సో బ్లూ బాల్ బయటకు వచ్చేసినప్పుడు తర్వాత ఉన్న బాల్ ఏంటన్నా గ్రీన్ బాల్. అంటే నెక్స్ట్ టైం నేను బాల్ని తీస్తున్నప్పుడు ఖచ్చితంగా నాకు వచ్చేది గ్రీనే కదా, అవునా కదా, నో డౌట్, షూర్ ఈవెంట్ అది. ఇంకా నేను తీస్తే వచ్చేది గ్రీనే, దట్స్ ఆల్. దేర్ఫోర్ అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ గ్రీన్ ఎంత అంటే 1, 100%, దట్స్ ఆల్, అవునా కదా. ఫస్ట్ టైం నేను బ్లూ తీస్తున్నప్పుడు బ్లూ యొక్క ప్రాబబిలిటీ 1/2, సెకండ్ టైం నేను గ్రీన్ తీస్తున్నప్పుడు గ్రీన్ యొక్క ప్రాబబిలిటీ 1 ఎందుకైంది, ఉన్నది గ్రీన్ మాత్రమే కాబట్టి, తీస్తే వచ్చేది గ్రీనే కాబట్టి, అవునా కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పర్టికులర్ కేసులో నేను ఫస్ట్ గ్రీన్ బాల్ తీసాను అనుకోండి, అప్పుడు నాకు ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ గ్రీన్ ఎంతనా, ఫస్ట్ నాకు గ్రీన్ వచ్చింది, అప్పుడు గ్రీన్ యొక్క ప్రాబబిలిటీ విల్ బి 1/2, అవునా కదా. సో తర్వాత గ్రీన్ బయటకు వచ్చేసిన తర్వాత మిగిలేది కేవలం బ్లూనే. ఇప్పుడు నేను బ్లూ బాల్ తీసే ప్రాబబిలిటీ ఎంత 1 కదా, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బ్లూ ఆఫ్టర్ గెట్టింగ్ గ్రీన్ ఎంత, ఇట్స్ 1. ఈ పర్టికులర్ కేసులో ప్రాబబిలిటీ ఆఫ్ బ్లూ ఈజ్ 1/2, ఈ పర్టికులర్ కేసులో ప్రాబబిలిటీ ఆఫ్ బ్లూ ఈజ్ 1. ఎందుకలా, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ గ్రీన్ ఈజ్ 1 ఇన్ దిస్ పర్టికులర్ కేస్. ఈ పర్టికులర్ కేసులో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ గ్రీన్ ఈజ్ 1/2. వై అంటే మనం తీస్తున్నటువంటి ట్రయల్ మీద ఏంటంటే ఫస్ట్ మనం దేన్ని తీస్తున్నాము అన్న దాన్ని బట్టి సెకండ్ దాని యొక్క ప్రాబబిలిటీ ఆధారపడి ఉంది, అవునా. ఫస్ట్ మనం బ్లూ తీసామనుకోండి, తర్వాత గ్రీన్ యొక్క ప్రాబబిలిటీ 1 అవుతుంది. అంటే గ్రీన్ యొక్క ప్రాబబిలిటీ ఫస్ట్ మనం బ్లూ బాల్ని తీసినటువంటి ప్రాబబిలిటీ మీద డిపెండ్ అయింది కాబట్టి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1/2 ఉంది, అవునా కదా, ఎస్ అవును. సో ఫస్ట్ మనం గ్రీన్ తీసాం కాబట్టి బ్లూ బాల్ ప్రాబబిలిటీ 1, అర్థమైందా. ఒకవేళ బ్లూవే తీస్తే ముందు బ్లూ బాల్ ప్రాబబిలిటీ 1/2 అయ్యేది, గ్రీన్ బాల్ ప్రాబబిలిటీ 1 అయ్యేది, అర్థమైందా. అంటే ఇక్కడ మనం చేస్తున్నటువంటి ఈ ఈవెంట్స్లో ఇదొక ఈవెంట్, అవునా కదా. సో ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ మరొక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ మీద ఆధారపడుతుంది, డిపెండ్ అవుతుంది, ఎస్ నో. దట్స్ వై ఈ టైప్ ఆఫ్ ఈవెంట్స్ మనం ఏమని పిలుస్తామంటే డిపెండెంట్ ఈవెంట్స్ అని పిలుస్తాం. అసలు ఆ పేరే చూడండి, డిపెండెంట్ ఈవెంట్. ఒక ఈవెంట్ యొక్క ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ డిపెండ్స్ ఆన్ ద అదర్, అర్థమైందా. సో ఇఫ్ ద అకరెన్స్ ఆఫ్ వన్ ఈవెంట్ అసోసియేటింగ్ విత్ ద అదర్ ఈవెంట్ ఇన్ ద సేమ్ ట్రయల్ దెన్ ద ఈవెంట్స్ ఆర్ నోన్ యాజ్ డిపెండెంట్ ఈవెంట్స్. చూడండి, ఇక్కడ సేమ్ ట్రయల్ అనే మాట ఉంది. సో సేమ్ ట్రయల్లో అకరెన్స్ ఆఫ్ వన్ ఈవెంట్ అసోసియేటింగ్ విత్ ద అదర్ ఈవెంట్ ఇన్ ద సేమ్ ట్రయల్, ఇలా గనక ఉంటే రెండు ఈవెంట్స్, వాటిని మనం డిపెండెంట్ ఈవెంట్స్ అని పిలుస్తాం, అర్థమైందా. సో ఇక్కడ ఇది కామన్ పార్ట్, అవునా కదా. దీన్ని మనం ఏమని పిలుస్తాము, ఏ ఇంటర్సెక్షన్ బి అని పిలుస్తాం, అవునా కదా. ఈ కామన్ పార్ట్ని మనం ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇంటర్సెక్షన్ ఇన్ ద సెన్స్ కామన్, రెండుకి కూడా కామన్గా ఉన్నటువంటి రీజియన్, ఎస్ అవును. కాబట్టి ఆ రీజియన్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కావాలి అనుకోండి, ఓకేనా. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ కామన్ పార్టీ వచ్చేటటువంటి ప్రాబబిలిటీ ఎంత అంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. డిపెండెంట్ ఈవెంట్ అని మనకి తెలిసినప్పుడు, ఈవెంట్ డిపెండెంట్ అని మనకి తెలిసినప్పుడు అప్పుడు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫార్ములా ఏంటి అంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ,
ఓకేనా. సో దీన్నే మనం ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ బై బి అని కూడా మనం రాసుకోవచ్చు. ఎందుకని అంటే పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ అన్న పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్న ఒకటే. ఏ ఇంటర్సెక్షన్ బి ఆర్ బి ఇంటర్సెక్షన్ ఏ బోత్ ఆర్ సేమ్. కాబట్టి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నప్పుడు డిపెండెంట్ ఈవెంట్స్లో అంటే ఇక్కడ ఏ అండ్ బి బోత్ ఆర్ డిపెండెంట్ ఈవెంట్స్, ఏబి రెండు డిపెండెంట్ ఈవెంట్స్ అయినప్పుడు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి యొక్క ఫార్ములా ఏమవుతుంది అంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ. సో ఇక్కడ బి బై ఏ అంటే ఇక్కడ కండిషనల్ ఈవెంట్ అని అర్థం. కండిషనల్ ప్రాబబిలిటీ కండిషనల్ ఈవెంట్ గురించి మనం చెప్పుకున్నప్పుడు నేను ఇంకా డీటెయిల్గా మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇక్కడ ఏ ఈజ్ ద నోన్ ఈవెంట్, బి ఈజ్ ద అన్నోన్ ఈవెంట్. సింపుల్గా ఇక్కడ ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఏ వచ్చినప్పుడు బి వచ్చే ఛాన్స్ ఎంత, ఇక్కడ బి వచ్చినప్పుడు ఏ వచ్చే ఛాన్స్ ఎంత, అర్థమైందా? అలా అర్థం చేసుకోవాలి. సో రిమెంబర్ దిస్ ఫార్ములా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. రెండు ఈవెంట్స్ డిపెండెంట్ అయినప్పుడు ఆ రెండింటి యొక్క అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏబి అనేవి డిపెండెంట్ ఈవెంట్స్ అయినప్పుడు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఎంత, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ. ఆర్ఎల్స్ ఇది ఈక్వలే, మీరు ఈ రెండు కూడా ఈక్వల్గానే ఉంటాయి, పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ బై బి. అయితే ఒకటి ఇక్కడ ఏ పెట్టినప్పుడు డినామినేటర్లో అది ఉండాలి, ఇక్కడ బి పెట్టాం కాబట్టి డినామినేటర్లో బి రావాలి, రిమైనింగ్ ఈవెంట్ న్యూమరేటర్లో వస్తాయి. అర్థమైందా? సరే, దిస్ ఈజ్ వాట్ ద టాపిక్ రిగార్డింగ్ డిపెండెంట్ ఈవెంట్. అయితే దీనికి మరొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఏంటి అంటే ఇప్పుడు ఒక ప్యాక్ ఆఫ్ కార్డ్స్ తీసుకున్నాం అనుకోండి. ఆ ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో 52 కార్డ్స్ ఉంటాయి, అవునా కదా? ఒక కార్డ్ నేను సెలెక్ట్ చేశాను అనుకోండి. సెలెక్ట్ చేసినటువంటి ఆ పర్టికులర్ కార్డ్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రాబబిలిటీ ఎంత అవుతుంది, 1/52 అవుతుంది, అవునా కదా? ఒక కార్డే తీసాం కాబట్టి. ఇప్పుడు ఇంకెన్ని కార్డ్స్ ఉన్నాయి, 51 కార్డ్స్ ఉన్నాయి, అవునా కదా? ఇప్పుడు మరొక కార్డ్ తీసాం ఆ 51లోంచి, దాని యొక్క ప్రాబబిలిటీ ఎంత అయింది అంటే 1/51 అవుతుంది, అవునా కదా? ఇప్పుడు అంటే ఫస్ట్ ఒక కార్డ్ తీసేసాం, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 52 కార్డ్స్లో ఒక కార్డ్ తీసాము. ఒక కార్డ్ తీసినప్పుడు దాని యొక్క ప్రాబబిలిటీ 1/51 వస్తుంది, 1/52 వస్తుంది, సారీ. ఓకే, ఇప్పుడు 51 కార్డ్స్ ఉన్నాయి. 51 కార్డ్స్ కాస్త ఒక కార్డ్ బయటికి తీసాం, అప్పుడు దాని యొక్క ప్రాబబిలిటీ 1/51 అవుతుంది. ఇప్పుడు ఇంకా 50 కార్డ్సే ఉంటాయి, 2 కార్డ్స్ ఆల్రెడీ బయటకు వచ్చాయి కాబట్టి. ఇప్పుడు దీని యొక్క ప్రాబబిలిటీ ఎంత అవుతుంది అంటే ర్యాండమ్గా ఒక కార్డ్ తీసాం ఆ 50లోంచి, అప్పుడు 1/50 అవుతుంది, అవునా? అంటే ప్రాబబిలిటీలో మార్పు వస్తుంది కదా. ఇది 1/51 ఎందుకైంది, ఆల్రెడీ ఒక కార్డ్ తీసేసాం కాబట్టి. అంటే సెకండ్ కార్డ్ యొక్క ప్రాబబిలిటీ ప్రీవియస్ కార్డ్ మీద డిపెండ్ అవుతుంది, థర్డ్ కార్డ్ యొక్క ప్రాబబిలిటీ కూడా ప్రీవియస్ కార్డ్స్ మీద డిపెండ్ అవుతుంది, అవునా కదా? సో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అనమాట డిపెండెంట్ ఈవెంట్కి, ఓకేనా? సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ రిగార్డింగ్ డిపెండెంట్ ఈవెంట్, ఓకేనా? ఇప్పుడు మనం ఈ ఫార్ములా నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, నౌ లెట్ us see about disjoint event. రైట్ ఫ్రెండ్స్, నౌ లెట్ us see about disjoint event. సో చూడండి, ఇక్కడ డిస్జాయింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిజన్ కేర్ఫుల్లీ, అసలు ఈ పేరు ఎలా వచ్చిందో కూడా చెప్తాను. లిజన్, ఇఫ్ ద అకరెన్స్ ఆఫ్ వన్ ఈవెంట్ ప్రివెంట్స్ ద హ్యాపెనింగ్ ఆఫ్ అదర్ ఈవెంట్ ఇన్ ద సేమ్ ట్రయల్, దెన్ దోస్ ఈవెంట్స్ ఆర్ నోన్ యాజ్ డిస్జాయింట్ ఈవెంట్స్. ముందు మనం ఎగ్జాంపుల్ చూద్దాము, ఎగ్జాంపుల్ నుంచి మళ్ళీ డెఫినేషన్కి వెళ్ళి అప్పుడు ఇంకా క్లారిటీగా అర్థం చేసుకుందాం. ఈ డిస్జాయింట్ ఈవెంట్స్నే ఏమని పిలుస్తారంటే ఆల్సో కాల్డ్ యాజ్ మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని కూడా పిలుస్తారు. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అన్న డిస్జాయింట్ అన్న ఒకటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, టాసింగ్ ఏ కాయిన్ అన్నాం. టాసింగ్ ఏ కాయిన్ అనేది డిస్జాయింట్ ఈవెంట్ ఎలా అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ టాస్ చేసామనుకోండి, ఏది పడుతుందో మనకి తెలియదు, ఎయిదర్ టెయిల్ కానీ హెడ్ కానీ పడుతుంది ఫర్ షూర్. అయితే పర్టికులర్గా స్పెసిఫిక్గా టెయిలే పడుతుందని చెప్పలేము, హెడ్ పడుతుందని చెప్పలేము, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ పడింది అనుకోండి, హెడ్ పడింది అంటే టెయిల్ పడినట్టే కదా. పోనీ టెయిల్ పడింది అనుకోండి, టెయిల్ పడిందంటే హెడ్ పడినట్టే కదా, అవునా కదా? సో ఒకటి పడితే ఇంకొకటి కన్ఫామ్గా పడనట్టే. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే, విషయం ఏంటంటే, హెడ్ పడినప్పుడు ఆ హెడ్ ఏం చేస్తుంది, టెయిల్ని పడనీయకుండా చేస్తుంది, టెయిల్ అనే అవుట్కమ్ని రానియకుండా చేస్తుంది. టెయిల్ ఏం చేస్తుంది, అది వచ్చినప్పుడు హెడ్ అనేటటువంటి అవుట్కమ్ని రానియకుండా చేస్తుంది. మీకు అర్థమైందా? అంటే హెడ్ ప్రివెంట్స్ ద టెయిల్ అండ్ టెయిల్ ప్రివెంట్స్ ద హెడ్. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్, అర్థమైందా? సరే, ఇప్పుడు చూడండి, డిస్జాయింట్ అంటే ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. ఇఫ్ ద అకరెన్స్ ఆఫ్ వన్ ఈవెంట్, ఇక్కడ ఈ వన్ ఈవెంట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ అనుకోండి, మనం కాయిన్ టాస్ చేసాము, హెడ్ పడింది. ఇఫ్ అకరెన్స్ ఆఫ్ హెడ్, లెట్ us సపోజ్, ప్రివెంట్స్ ద హ్యాపెనింగ్ ఆఫ్ టెయిల్ ఇన్ ద సేమ్ ట్రైల్ అదే కాయిన్ టాస్ చేయడం ఒకటే ట్రైల్, అవునా కదా? ఆ ట్రైల్లో హెడ్ పడినప్పుడు టెయిల్ పడడం లేదు, టెయిల్ పడినప్పుడు హెడ్ పడడం లేదు. అంటే ఒక ఈవెంట్ మరొక ఈవెంట్ని ప్రివెంట్ చేస్తుంది, అది రానియకుండా అడ్డుకుంటుంది. అలా జరుగుతున్నప్పుడు వాటిని ఏమని పిలుస్తాము అంటే డిస్జాయింట్ ఈవెంట్స్ అని పిలుస్తాం. వీటికి మరొక పేరు ఏంటంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. అర్థమైందా? మ్యూచువల్గా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి. అంటే ఒకటి వస్తే ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి, ఇది వస్తే ఇది రాదు, అది వస్తే ఇది రాదు, అలా.
అర్థమైందా? సరే, దీని యొక్క వెన్ డయాగ్రామ్ ఏంటి అంటే, సో లెట్ అస్ సపోజ్ 2 ఈవెంట్స్ ఉన్నాయి, ఓకేనా. డిస్జాయింట్, ఈ రెండు కూడా కలవడం లేదు, డిస్జాయింట్గా ఉన్నాయి, జాయిన్ అయ్యి లేవు. ఇందాక డిపెండెంట్ కేసులో వెన్ డయాగ్రామ్ మనం ఎలా చూసాము, దెర్ ఈజ్ అన్ అసోసియేషన్ బిట్వీన్ దోస్ 2 ఈవెంట్స్. ఇక్కడ అసోసియేషన్ లేదు, రెండు కూడా కొంచెం కూడా మనకి జాయిన్ అయ్యి లేవు, డిస్జాయింట్గా ఉన్నాయి, అతుక్కోకుండా టచ్ కాకుండా ఉన్నాయి. కాబట్టి దిస్ ఈజ్ డిస్జాయింట్ ఈవెంట్. అర్థమైందా? వెన్ డయాగ్రామ్ నుంచి ఆ పేరు వచ్చిందనమాట, డిస్జాయింట్ అనేది. ఇప్పుడు ఇక్కడ ఇంటర్సెక్షన్ పార్ట్ ఏం లేదు కదా, కామన్ పార్ట్ ఏం లేదు కదా రెండు ఈవెంట్స్కి కూడా. కాబట్టి మనం ఏం చెప్పచ్చు అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ నథింగ్ బట్ 5. ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ 5 కదా, నల్ సెట్టే కదా, ఇక్కడ కలిసేమీ లేదు. అక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి నల్ సెట్ కాదు, డిపెండెంట్ ఈవెంట్లో కొంత కామన్ పార్ట్ ఉంది, అవునా కదా. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఇక్కడ 5 అనమాట. అయితే దీనికి మనం ప్రాబబిలిటీ అప్లై చేసామనుకోండి, ఎంత వస్తుంది అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు పి ఆఫ్ 5. అవునా? పి ఆఫ్ 5 అంటే ఏంటి, ఎలిమెంట్స్ ఏమీ లేనప్పుడు, అక్కడ అసలు ఎలిమెంటే లేనప్పుడు ఇంకా ప్రాబబిలిటీ ఏం చెప్తాం, ఏం చెప్పాం. ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పడానికి అక్కడ ఎలిమెంట్స్ ఏం లేవు. ప్రాబబిలిటీ చెప్తున్నామంటే ఒక ఎలిమెంట్కి చెప్పాలి, ఒక ఈవెంట్కి చెప్పాలి, అక్కడ ఈవెంట్సే లేవు, ఇంకా ప్రాబబిలిటీ ఏంటి, 0. అంటే పి ఆఫ్ 5 వాల్యూ ఎంత, 0. అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఎంతనా, 0. ఆల్వేస్ రిమెంబర్ దిస్. అంటే లిజన్ కేర్ఫుల్లీ, ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే సి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ 0 ఎందుకు అయింది అంటే, సి బికాస్ దీస్ 2 ఆర్ డిస్జాయింట్. అంటే రెండు ఏ అండ్ బి అనేవి రెండు డిస్జాయింట్ ఈవెంట్స్ అయినప్పుడు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఎంత అంటే 0. అర్థమైందా ఫ్రెండ్స్? దిస్ ఇస్ ఏ వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా రెండు ఈవెంట్స్ డిస్జాయింట్ అని కనిపిస్తే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ 0. ఓకేనా? అయితే ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఇందాక యాక్సియమ్స్లో థర్డ్ యాక్సియమ్ ఏంటది, యాక్సియమ్ ఆఫ్ యూనియన్, అవునా కదా. అక్కడ ఏం చెప్పుకున్నాము, మొత్తం n ఈవెంట్స్ తీసుకున్నాను, ఆ n ఈవెంట్స్ కూడా డిస్జాయింటే, ఒకదానికి సంబంధమే లేదు. ఇక్కడ నేను రెండు ఈవెంట్స్నే కన్సిడర్ చేసుకున్నాను, అక్కడ నేను యూనియన్ చెప్పాను, అవునా కదా. పి ఆఫ్ E1 యూనియన్, E2 యూనియన్, E3 యూనియన్, సో ఆన్. అక్కడ యూనియన్ చెప్పుకున్నాము, ఇక్కడ ఇంటర్సెక్షన్ చెప్తున్నాం, అది తేడా. ఓకేనా? యూనియన్ చెప్పుకున్నప్పుడు మనకి ఫార్ములా ఎలా వస్తుంది, పి ఆఫ్ E1 ప్లస్ పి ఆఫ్ E2 ప్లస్ పి ఆఫ్ E3 ప్లస్ సో ఆన్ అప్ టు పి ఆఫ్ En, అవునా కదా. ఇంటర్సెక్షన్ చెప్పుకున్నప్పుడు ఫార్ములా ఎంత వస్తుందంటే 0 వస్తుంది. ఇంటర్సెక్షన్ వాల్యూ 0, యూనియన్ వాల్యూ సమ్ ఆఫ్ ఇండివిజువల్ ప్రాబబిలిటీస్, అది తేడా ఎవరికి, డిస్జాయింట్ ఈవెంట్కి. అర్థమైందా? ఇక్కడ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్ములా ఎంత అవుతుంది, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ 0, పి ఆఫ్ ఏ యూనియన్ బి వాల్యూ ఎంత అవుతుంది అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి అవుతుంది. ఓకేనా? ఇవి రెండు డిస్జాయింట్ ఈవెంట్స్ కాబట్టి ఇండివిజువల్గా ఈ రెండు ప్రాబబిలిటీస్ యాడ్ అవుతాయి. అదే ఇంటర్సెక్షన్ చేసినప్పుడు దాని వాల్యూ 0 అవుతుంది. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా? నౌ లెట్ us see about ఇండిపెండెంట్ ఈవెంట్స్. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, ఇఫ్ ద అకరెన్స్ ఆఫ్ వన్ ఈవెంట్ does not depends on the occurrence of same event in a different trial, then those events are known as independent events. ముందు మనం ఎగ్జాంపుల్ చూసి ఆ తర్వాత డెఫినేషన్ నేర్చుకుందాం. చూడండి, ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈ డెఫినేషన్ అర్థమైపోతుంది, ఈజీగా అర్థమవుతుంది. లిజన్ కేర్ఫుల్లీ. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ హోల్డింగ్ ఏ డై. నేను నా రైట్ హ్యాండ్తో ఒక డైని పట్టుకున్నాను, లెఫ్ట్ హ్యాండ్తో ఒక కాయిన్ని పట్టుకున్నాను. డైని రోల్ చేస్తాము, కాయిన్ని ఫ్లిప్ చేస్తాం, ఆర్ ఎల్స్ టాస్ చేస్తాం, అవునా కదా. రోలింగ్ ఏ డై అండ్ ఫ్లిప్పింగ్ ఏ కాయిన్ అన్నాం కదా. రోల్ ఏ డై అండ్ ఫ్లిప్ ఏ కాయిన్ ఈజ్ ద ఎగ్జాంపుల్. ఇప్పుడు డైని కాయిన్ని నేను పట్టుకున్నప్పుడు రెండింటిని నేను ఒకేసారి డైని రోల్ చేశాను, అట్ ద సేమ్ టైం కాయిన్ని కూడా టాస్ చేశాను. చేసినప్పుడు కాయిన్ ఎక్కడైనా ఓ డై నువ్వు 6 పడితేనే నేను హెడ్ పెడతానని అంటుందా? అనదు. డై ఎక్కడైనా ఓ కాయిన్ నువ్వు టైల్ పడితేనే నేను 6 పడతానని డై ఏమన్నా ఉంటుందా? అనదు, అవునా కదా. దీని యొక్క అవుట్కమ్ దీనిదే, దీని యొక్క అవుట్కమ్ దీనిదే, రెండూ కూడా ఇండిపెండెంట్ ఈచ్ అదర్, అవునా కదా. సో దీని అవుట్కమ్ కాయిన్ మీద డిపెండ్ అయ్యలేదు, డై యొక్క అవుట్కమ్ కాయిన్ మీద డిపెండ్ అవ్వదు, కాయిన్ యొక్క అవుట్కమ్ డై మీద డిపెండ్ అవ్వదు. బోత్ ఆర్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్, అవునా కదా. అందుకనే దానికి ఇండిపెండెంట్ అని పేరు వచ్చింది. సో ఎగ్జాంపుల్ మనకు అర్థమైతే, వెన్ డయాగ్రామ్ మనకి బాగా అర్థమైతే డెఫినేషన్ అర్థమైపోతుంది. అర్థమైందా? దీన్ని మీరు ఇంకా బైహార్ట్ చేయక్కర్లేదు. సి, ఇఫ్ ద అకరెన్స్ ఆఫ్ వన్ ఈవెంట్, సపోజ్ దీన్ని కాయిన్ అనుకోండి, ఇఫ్ ద అకరెన్స్ ఆఫ్ వన్ ఈవెంట్ కాయిన్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ద అకరెన్స్ ఆఫ్ సేమ్ ఈవెంట్ ఒకేసారి చేస్తున్నాం ఇన్ ఏ డిఫరెంట్ ట్రయల్. నా హ్యాండ్స్ వేరు, డిఫరెంట్ ట్రయల్,
సేమ్ ఈవెంట్, ఒకేసారి దీన్ని రోల్ చేశాను, దీన్నేమో టాస్ చేశాను, ఒకేసారి జరిగింది ఈవెంట్, కానీ డిఫరెంట్ ట్రైల్లో జరిగింది, 2 హ్యాండ్స్లో జరిగింది, అవునా కదా, అది తేడా. సో అలా జరిగింది కాబట్టి దీన్ని మనం ఇండిపెండెంట్ ఈవెంట్ అని, ఒకవేళ ఈ టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఎక్కడైనా మీకు కనిపిస్తే అది ఇండిపెండెంట్ ఈవెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సరే, ఇండిపెండెంట్ ఈవెంట్స్కి వెన్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయంటే, సో ఇక్కడ ఏమంటున్నాం మనం, సీనానా, సేమ్ ఈవెంట్ అంటున్నాము, డిఫరెంట్ ట్రైల్ అంటున్నాము, అవునా కదా. సో ఈవెంట్ ఉంది, ఈవెంట్ జరిగింది, సర్కిల్ షేప్లోనే ఉంది, డిఫరెంట్ ట్రైల్లో జరుగుతుంది, అంటే దీనికి ఒక అవుట్కమ్ ఉంది, దీనికి ఒక అవుట్కమ్ ఉంది, ఎస్ అవును. సో ఈ రెండు కూడా ఇండిపెండెంట్ ఈవెంట్స్. కాబట్టి ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఎప్పుడు కూడా డిఫరెంట్ ట్రైల్లో ఉంటాయి. ఇది ఒక ట్రైల్, ఇది ఒక ట్రైల్, డిఫరెంట్ ట్రైల్స్లో ఉంటాయన్నమాట ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్కి ఫార్ములా ఏంటి అంటే, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అవుతుంది, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అవుతుంది అంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అవుతుంది. ఇది గుర్తుపెట్టేసుకోవాలి నాన్న మీరు. ఎప్పుడైనా 2 ఈవెంట్స్ ఇండిపెండెంట్ అని తెలిసినప్పుడు వాటి యొక్క ఇంటర్సెక్షన్ ప్రాబిలిటీ ఎంత అవుతుంది అంటే 2 ప్రాబిలిటీ ఇండివిజువల్ ప్రాబిలిటీస్ యొక్క ప్రొడక్ట్ కిందకి ఈక్వల్ అవుతుంది, అంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అవుతుంది. అర్థమైందా. అలా ఎన్నున్నా అంతే. సపోజ్ 3 ఈవెంట్స్ ఉన్నాయనుకోండి, ఏబిసి 3 ఉన్నాయనుకోండి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ సి, ఎప్పుడు ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయినప్పుడు మాత్రమే. అర్థమైందా. దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇక్కడ మీరు ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ any face or else any number on the face of the die is no way influencing the probability of the outcome of the coin. అంతే కదా. కాయిన్ నువ్వు హెడ్ పడితేనే, ఓ కాయిన్ నువ్వు హెడ్ పడితేనే నేను 6 పడతానని డై చెప్పదు, 6 పడితేనే నేను టైల్ పడతానని కాయిన్ అనదు. అర్థమైందా మీకు ఎగ్జాంపుల్. సో అది విషయం అనమాట. అంటే ఒకదానికి కూడా సంబంధం లేదు, ఎవరి అవుట్పుట్ వాళ్ళది. అర్థమైందా. ఫైన్. దిస్ ఈస్ ద ఆల్ అబౌట్ ద ఇండిపెండెంట్ ఈవెంట్స్. ప్లీజ్ నోట్ దిస్. ఓకే, ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇండిపెండెంట్ ఈవెంట్స్కి సంబంధించి చూడండి. ఇండిపెండెంట్ ఈవెంట్స్ కెన్ నెవర్ బీ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అనేవి ఎప్పుడూ కూడా డిస్జాయింట్ అవ్వవు, అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అవ్వవు. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కెన్ నెవర్ బీ ఇండిపెండెంట్, వైస్ వర్సా. అది అంతేనా. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కూడా ఎప్పుడూ కూడా ఇండిపెండెంట్ అవ్వవు. ఎందుకని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అన్నప్పుడు మనం వెన్ డయాగ్రామ్ ఎలా చూసాము, దిస్ ఈజ్ ద వెన్ డయాగ్రామ్. ఇండిపెండెంట్ అన్నప్పుడు మనం ఎలా చూసాం వెన్ డయాగ్రామ్, అవునా కదా. ఇక్కడ సేమ్ ట్రైల్, అవునా కదా, ఇక్కడ డిఫరెంట్ ట్రైల్, అది తేడా. ఓకేనా. అందుకే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఎప్పుడు ఇండిపెండెంట్ అవ్వవు, ఇండిపెండెంట్ ఎప్పుడు కూడా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అవ్వవు. అర్థమైందా. గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ రైట్ దిస్ నోట్. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us see about exhaustive events. Exhaustive events అంటే ఏంటి చూడండి డెఫినిషన్. A set of events is said to be exhaustive if the union of all these events results a sample space. ఇక్కడ ఎస్ అంటే శాంపుల్ స్పేస్ అని దాని అర్థం. ఓకేనా. అంటే సెట్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి మన దగ్గర, సపోజ్ E1 E2 E3 E4 అలా కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. ఈ ఈవెంట్స్ అన్నింటికీ కూడా యూనియన్ చేసినప్పుడు, వీటన్నిటి యొక్క కాంబినేషన్ మనం చెప్తున్నప్పుడు, ఇఫ్ ఇట్ రిజల్ట్స్ టు శాంపుల్ స్పేస్, అంటే శాంపుల్ స్పేస్ వస్తుంది అనుకోండి, వీటన్నిటికీ యూనియన్ చేస్తున్నప్పుడు శాంపుల్ స్పేస్కి ఈక్వల్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఈ ఈవెంట్స్ అన్నిటినీ కూడా మనం ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అని మనం చెప్పొచ్చు. అర్థమైందా. సి ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్ టాసింగ్ ఏ కాయిన్ టర్నింగ్ అప్ హెడ్ ఆర్ టెయిల్ ఆర్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. అంటే ఒక కాయిన్ని టాస్ చేసామనుకోండి, వాట్ ఆర్ ద ఈవెంట్స్ ఇక్కడ. సపోజ్ ఈవెంట్ E1 వచ్చేసి మనకి హెడ్ అనుకోండి, సెకండ్ ఈవెంట్ E2 వచ్చేసి మనకి టెయిల్ అనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నమే పాసిబుల్ ఈవెంట్స్ 2, ఒక కాయిన్ టాస్ చేస్తున్నప్పుడు ఈ రెండింటినీ కూడా నేను యూనియన్ చేస్తున్నాను అనుకోండి, E1 యూనియన్ E2 చేస్తున్నాను అనుకోండి, నాకు ఏమొస్తుంది, హెడ్ టెయిల్ 2 వస్తాయి. ఈ రెండింటికి యూనియన్ ఇదే కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ శాంపుల్ స్పేస్ ఆఫ్ టాసింగ్ ఏ కాయిన్, అవునా కదా. అంటే ఈ రెండింటి యొక్క ఈ యూనియన్ కాస్త శాంపుల్ స్పేస్కి ఈక్వల్ అయింది. కాబట్టి దిస్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎగ్జాస్టివ్ ఈవెంట్ అని మనం చెప్పొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే వెన్ ఏ డై ఈజ్ రోల్డ్ ద శాంపుల్ స్పేస్ ఎస్ ఈజ్ 1 2 3 4 5 6, అవునా కదా. ఒక డై యొక్క శాంపుల్ స్పేస్ ఇదే కదా. ఇప్పుడు ఏ అనే ఈవెంట్ యొక్క అవుట్కమ్స్ ఏమో 1 3 5 అంటే ఆడ్ నెంబర్స్. ఓకేనా. బి అనే ఈవెంట్ ఏమో గెట్టింగ్ ఈవెన్ నెంబర్స్ 2 4 6. ఇప్పుడు ఈ రెండింటికి నేను యూనియన్ చేశాను అనుకోండి, ఇదొక ఈవెంట్ ఇదొక ఈవెంట్, ఈ రెండింటికి నేను యూనియన్ చేస్తున్నప్పుడు నాకు ఏమొస్తుంది అంటే 1 3 5 యూనియన్ 2 4 6 కదా. కాబట్టి ఈ 6 ఎలిమెంట్స్ ఒక సెట్లో వస్తాయి యూనియన్ చేసినప్పుడు. మీరు యూనియన్లో ఇంటర్సెక్షన్ 10th క్లాస్లో నేర్చుకునే ఉంటారు, అవునా కదా.
ఈ విధంగా వస్తాయి 1, 2, 3, 4, 5, 6. దిస్ ఈజ్ నథింగ్ బట్ శాంపుల్ స్పేస్. ఎస్, ఇది శాంపుల్ స్పేస్కి ఈక్వల్ అయింది కదా. అంటే మనం ఏం చెప్పచ్చు, ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఎస్ అనే కదా మనం చెప్పచ్చు. అవునా? ఎప్పుడైతే రెండు ఈవెంట్స్ యొక్క యూనియన్ దాని యొక్క శాంపుల్ స్పేస్కి ఈక్వల్ అవుతుందో, అంటే కంప్లీట్ శాంపుల్ స్పేస్కి ఈక్వల్ అవుతుందో, అప్పుడు ఆ రెండు ఈవెంట్స్ని మనం ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అని చెప్తాము. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. సరేనా? ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్ us see about equally likely events. Right friends, now let us see about equally likely events. So equally likely events అన్నప్పుడు చూడండి కేర్ఫుల్గా. Events of a random experiment are said to be equally likely events if all of them have equal chance of happening. అంటే ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఇందులో ఈవెంట్స్ ఉన్నాయి. ఆ ఈవెంట్స్ అన్నిటికీ కూడా, ప్రతి ఒక్క ఈవెంట్కి కూడా ఈక్వల్ ప్రాబబిలిటీ ఉందనుకోండి, అంటే ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్. సపోజ్ 3 ఈవెంట్స్ ఉన్నాయనుకోండి, ఆ 3 ఈవెంట్స్కి కూడా ఫస్ట్ ఈవెంట్కి 1/2నే, సెకండ్ ఈవెంట్కి ఫస్ట్ ఈవెంట్కి 1/3నే, సెకండ్ ఈవెంట్కి 1/3నే, థర్డ్ ఈవెంట్కి 1/3నే అనుకోండి ప్రాబబిలిటీ. అప్పుడు ఏమంటాము అంటే ఆ 3 ఈవెంట్స్ కూడా ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని చెప్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ టాసింగ్ ఏ కాయిన్ టర్నింగ్ అప్ హెడ్ ఆర్ టెయిల్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. అదేంటండి ప్రీవియస్ ఎగ్జాంపుల్, ఎగ్జాస్టివ్ కూడా మీరు అదే చెప్పినట్టున్నారు అంటే ఎస్, ఎగ్జాస్టివ్కి అది సూట్ అవుతుంది. కాయిన్ టాస్ చేసినప్పుడు అది ఈక్వల్లీ లైక్లీకి సూట్ అవుతుంది. ఈవెన్ టాసింగ్ ఏ కాయిన్ అనేది మనకి డిస్జాయింట్ ఈవెంట్ కూడా అవుతుంది. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు మనకి శాంపుల్ స్పేస్ ఏంటి, టెయిల్, హెడ్ కదా. కాయిన్ టాస్ చేసినప్పుడు టెయిల్ పడే ఛాన్స్ ఎంత, 1/2. హెడ్ పడే ఛాన్స్ ఎంత, 1/2. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అయినా దీనికి ఎంత ఉందో ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్, ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్, దీనికి అంతే ఉంది. కాబట్టి బోత్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. అవునా? టాసింగ్ ఏ కాయిన్ అనేది టాసింగ్ ఏ కాయిన్లో మనకి కొన్ని 2 ఈవెంట్స్ కూడా ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్ ఆర్ ఈక్వల్, కాబట్టి ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. అర్థమైందా? సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇఫ్ ఎన్ అన్బయాస్డ్ డై ఈజ్ రోల్డ్ వన్స్, ఒక డైని మనం ఒకసారి రోల్ చేసినప్పుడు అప్పుడు శాంపుల్ స్పేస్ ఎంత, 1, 2, 3, 4, 5, 6 తెలిసిందే అది. ఇక్కడ చూడండి, ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఎన్ ఆడ్ నెంబర్ వచ్చే ఛాన్స్ ఎంత అంటే, ముందు ఈవెంట్ రాసుకుందాం. ఈవెన్ ఈక్వల్ టు 1, 3, 5. అవునా కదా? సో 1, 3, 5 అంటే ఆడ్ నెంబర్స్ ఇవే కదా నాన్న, 1, 3, 5 ఈ 6లో. సో ఎన్ ఆఫ్ ఈవెన్ ఎంత ఇక్కడ, నెంబర్ ఆఫ్ ఈవెన్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని, 3. అవునా? తర్వాత ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్ వచ్చే శాంపుల్ స్పేస్ ఏంటి, E2కి 2, 4, 6, 2, 4, 6 ఇవే కదా, ఈ 3 కదా మనకి ఈవెన్ నెంబర్స్. సో ఎన్ ఆఫ్ E2 ఎంత అవుతుంది, 3 అవుతుంది. 2, 4, 6 కదా, అంటే 1, 2, 3 మొత్తం 3 ఎలిమెంట్స్ ఉన్నాయి లోపల, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ E2. ఆ తర్వాత ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్, ఇందులో ప్రైమ్ నెంబర్స్ ఏవి, 2, 3, 5. అవునా కదా? అంటే ఎన్ ఆఫ్ E3 ఎంత, 3నే, 1, 2, 3 3 ఉన్నాయి దీనిలో కూడా. అంటే ఇక్కడ ఈవెన్ వచ్చేసి ఆడ్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఈవెంట్, E2 వచ్చేసి ఈవెన్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తున్న ఈవెంట్, E3 వచ్చేసి ప్రైమ్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఈవెంట్. ఓకేనా? అయితే ఈ 3 ఈవెంట్స్కి కూడా వాటి వచ్చేటటువంటి ఛాన్సెస్ 3 ఈక్వల్గానే ఉన్నాయా అంటే, ఇక్కడ మనం P ఆఫ్ E1 అంటే ఏం చెప్పుకోవచ్చు, P ఆఫ్ E1 ఈక్వల్స్ టు N ఆఫ్ E1 బై N ఆఫ్ S. ఇదే కదా ఫార్ములా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. P ఆఫ్ E ఈక్వల్ టు N ఆఫ్ E బై N ఆఫ్ S. N ఆఫ్ E1 ఎంత, 3 డివైడెడ్ బై వాట్ ఈజ్ N ఆఫ్ S. N ఆఫ్ S అంటే ఎంత, మొత్తం ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి ఇక్కడ, 6 ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి 6 ఎంత, ఇట్స్ నథింగ్ బట్ 1/2. P ఆఫ్ E2 ఎంత, N ఆఫ్ E2 డివైడెడ్ బై N ఆఫ్ S. అవునా కదా? అంటే N ఆఫ్ E2 కూడా ఎంత, ఇట్స్ 3 డివైడెడ్ బై వన్స్ అగైన్ N ఆఫ్ S వాల్యూ 6. కావాలంటే ఇక్కడ రాసుకోండి, N ఆఫ్ S వాల్యూ ఎంత, మొత్తం ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్ దీనిలో, 6 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్. సో ఇట్ ఈస్ ఆల్సో 1/2. ఆ తర్వాత P ఆఫ్ E3 ఎంత నాన్న, P ఆఫ్ E3 ఎంత అంటే N ఆఫ్ E3 డివైడెడ్ బై N ఆఫ్ S. ఎస్ అవును, N ఆఫ్ E3 ఎంత మళ్ళీ 3, N ఆఫ్ S ఇస్ 6, దట్ ఈస్ నథింగ్ బట్ 1/2. సో E1, E2, E3 ఈ మూడిటికి కూడా ప్రాబబిలిటీస్ ఎంత వచ్చాయి, 3 ప్రాబబిలిటీస్ ఈక్వల్గానే ఉన్నాయి. అంటే ఈ 3 ఈవెంట్స్ కూడా ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. అర్థమైందా? సో ప్రాబబిలిటీస్ 3 కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ 3 ఈవెంట్స్ని ఈక్వల్లీ లైక్లీ అని చెప్తాం. అయితే మరొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఆడ్ ప్రైమ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఆడ్ ప్రైమ్ నెంబర్. ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఆడ్ ప్రైమ్ నెంబర్ అంటే అసలు ఆడ్ ప్రైమ్ నెంబర్ అంటే, లెట్ us సపోజ్ దాన్ని E4 ఈవెంట్ అనుకుందాం. E4 రిప్రజెంట్స్ ఆడ్ ప్రైమ్ నెంబర్.
లెట్ us సపోజ్ ఆడ్ అవ్వాలి, ప్రైమ్ అవ్వాలి. ఆడ్ ప్రైమ్ అంటే 2 ఈజ్ ద ప్రైమ్ నెంబర్ కదా. 2 అనేది ప్రైమ్ నెంబర్, కానీ ఆడ్ నెంబర్ కాదు. ఆడ్ నెంబర్ అవ్వాలి, ప్రైమ్ నెంబర్ అవ్వాలి, రెండు అవ్వాలి. 2 ప్రైమ్ కానీ ఆడ్ నెంబర్ కాదు, 1 ఆడ్ నెంబర్ కానీ ప్రైమ్ నెంబర్ కాదు, అవునా కదా. 3 ఆడ్ నెంబరు అట్ ద సేమ్ టైం ప్రైమ్ నెంబర్. 4 ఈవెన్ నెంబర్, రెండు కాదు. 5 ఆడ్ నెంబర్ అట్ ద సేమ్ టైం ప్రైమ్ నెంబర్. 6 అనేది ఈవెన్ నెంబర్. కాబట్టి ఆడ్ ప్రైమ్స్ ఏవి ఇక్కడ 3, 5. కాబట్టి E4 యొక్క ఎలిమెంట్స్ ఏంటి 3, 5. అంతేనే కదా. ఇప్పుడు n ఆఫ్ E4 ఎంత? సో ఇక్కడ n ఆఫ్ E4 ఎంతనా? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ E4 ఈజ్ నథింగ్ బట్ 2. 2 ఎలిమెంట్సే ఉన్నాయి. మరి P ఆఫ్ E4 ఎంత అవుతుంది? P ఆఫ్ E4 ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ E4 డివైడెడ్ బై n ఆఫ్ S. n ఆఫ్ E4 అంటే ఎంత? ఇట్స్ నథింగ్ బట్ 2. 2 డివైడెడ్ బై 6 ఎంత? ఇట్స్ 1/3. చూడండి, E1, E2, E3 ఈ 3 ఎలిమెంట్స్, ఈ 3 ఈవెంట్స్ కూడా మనకి ఈక్వల్లీ లైక్లీ అవుతున్నాయి. మనం ఇఫ్ సపోజ్ E1ని, E4ని, ఈ 2 ఈవెంట్స్ని కూడా ఈక్వల్లీ లైక్లీ అని చెప్పచ్చా? చెప్పకూడదు. దీస్ 2 ఆర్ నాట్ ఈక్వల్లీ లైక్లీ. E1 అండ్ E4 ఆర్ నాట్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఎందుకని? P ఆఫ్ E1 వాల్యూ ఎంత? ఇట్స్ 1/2. వేరాస్ P ఆఫ్ E4 వాల్యూ ఎంత? 1/3. బోత్ ఆర్ నాట్ ఈక్వల్. కాబట్టి E1, E4 ఈవెంట్స్ రెండు కూడా ఈక్వల్లీ లైక్లీ కావు. ఈవెన్ E1, E2, E4 కూడా ఈక్వల్లీ లైక్లీ కావు. E3, E4 కూడా ఈక్వల్లీ లైక్లీ కావు. కానీ E1, E2 ఈక్వల్లీ లైక్లీనే, E2, E3 కూడా ఈక్వల్లీ లైక్లీనే, E1, E2, E3 కూడా ఈక్వల్లీ లైక్లీనే, E3, E1 కూడా ఈక్వల్లీ లైక్లీనే. ఎందుకని? ఈ మూడిటి యొక్క ప్రాబిలిటీస్ ఈక్వల్. కానీ వేరాస్ E4 యొక్క ప్రాబిలిటీ ఈ మూడిటితో దేనితో ఈక్వల్గా లేదు. అర్థమైందా? సో ఈ విధంగా అర్థం చేసుకోవాలన్నమాట. ఆల్రైట్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఓకేనా? ఇప్పుడు ద లాస్ట్ వన్ ఈస్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. లెట్స్ డూ దట్. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాంప్లిమెంటరీ ఈవెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏంటి అంటే, లెట్ us సపోజ్ ఇఫ్ A ఈజ్ ద ఈవెంట్ ఆఫ్ హ్యాపెనింగ్, దెన్ ద నాన్ హ్యాపెనింగ్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ కాంప్లిమెంటరీ ఈవెంట్. అంటే ఏ అనేది ఈజ్ ద ఈవెంట్ ఆఫ్ హ్యాపెనింగ్, జరిగేటటువంటిది. అలాంటప్పుడు జరిగేటటువంటి ఈవెంట్ని మనం ఏ అనుకున్నప్పుడు, నాన్ హ్యాపెనింగ్ ఈవెంట్ అంటే జరగనటువంటి ఈవెంట్ని ఏదైతే ఉందో దాన్నే మనం కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటాం అనమాట. ఈ కాంప్లిమెంటరీ ఈవెంట్ని మనం ఏ విధంగా డినోట్ చేస్తాము అంటే, సింబాలిక్ వైజ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై, చూడండి, ఎయిదర్ మనం ఏ కాంప్లిమెంట్ అన్నా, A పవర్ C ఏ కాంప్లిమెంట్ అన్నా మనం డినోట్ చేయొచ్చు, లేదా ఏ బార్ అయినా మనం డినోట్ చేయొచ్చు, లేదా ఏ డాష్ అని కూడా మనం డినోట్ చేయొచ్చు. దీస్ ఆర్ ద 3 ways ఆఫ్ రిప్రజెంటింగ్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఈవెంట్. అంటే ఏ కాంప్లిమెంట్ అనండి, ఏ బార్ అనండి, ఏ డాష్ అన్నా అనండి, మీ ఇష్టం. మీరు ఎలా అయినా డినోట్ చేయొచ్చు. అయితే దీన్ని కాంప్లిమెంట్ అని చదువుతాం, దీన్ని బార్ అని చదువుతాం, దీన్ని డాష్ అని చదువుతాం. ఓకేనా? ఫైన్. సరే, చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, లెట్ E1 బి ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఎన్ ఆడ్ నెంబర్ వెన్ ద డై ఈస్ థ్రోన్. ఒక డైని మనం రోల్ చేసినప్పుడు ఆడ్ నెంబర్ వచ్చేటటువంటి ఈవెంట్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. E1 అనే ఒక ఈవెంట్ తీసుకున్నాం, ఆడ్ నెంబర్ వచ్చేటటువంటి ఈవెంట్ అది. అర్థమైందా? అప్పుడు E1 అంటే ఏంటి? ఈజ్ నథింగ్ బట్ జనరల్గా డై యొక్క శాంపుల్ స్పేస్ ఏంటన్నా, S ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 6. అవునా కదా? వీటిలో 1 2 3 4 5 6. ఓకే, వీటిలో ఆడ్ నెంబర్ వచ్చేటటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం E1 అని రాసుకుంటున్నాం. E1 ఈజ్ ఈక్వల్ టు 1 3 5 ఆడ్ నెంబర్స్ ఇవి. అలాంటప్పుడు E1 కాంప్లిమెంట్ ఏమవుతుంది? ఆడ్ నెంబర్స్ రానివే కదా, నాన్ హ్యాపెనింగ్ ఈవెంట్ కదా. అంటే E1 అనేది 1 3 5 అయినప్పుడు E1 కాంప్లిమెంట్ ఏమవుతుంది? 2 4 6 అవుతుంది, రిమైనింగ్ ఎలిమెంట్స్ అవుతాయి. అర్థమైందా? రైట్ నానా? సో ఇప్పుడు వెన్ డయాగ్రామ్ చూడండి. దిస్ ఈజ్ ద ఎంటైర్ శాంపుల్ స్పేస్. ఓకేనా? దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. ఎలా అంటే, సపోజ్ ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఈవెంట్ ఏ అనుకుందాం. ఓకేనా? ఇదంతా ఈవెంట్ ఏ అయినప్పుడు, ఇది ఈవెంట్ అయినప్పుడు ఇదేంటి? నాట్ ఏనే కదా. ఏ కాంప్లిమెంట్ ఈజ్ నథింగ్ బట్ నాట్ ఏ. అదే ఏ కానిది, ఇదంతా ఏ కానిది. అవునా కదా? ఇదంతా ఏ అనుకున్నప్పుడు ఇదంతా నాట్ ఏ. అవునా కదా? ఇప్పుడు ఈ రెండింటినీ కూడా నేను కంబైన్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు దేనికి ఈక్వల్ అవుతుంది? అది ఎంటైర్ శాంపుల్ స్పేస్కి ఈక్వల్ అవుతుంది. అవునా కదా? దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ. ఇది ఏ కానిది. ఈ రెండింటికి కలిపినప్పుడు కంప్లీట్ శాంపుల్ స్పేస్ వస్తుంది. అవునా? అంటే దీని నుంచి మనం ఏం చెప్పచ్చు అంటే, ఏని ఏ కాంప్లిమెంట్ని కూడా మనం కంబైన్ చేస్తున్నప్పుడు, అంటే యూనియన్ చేస్తున్నప్పుడు మనకి ఏం వస్తుంది అంటే ఎంటైర్ శాంపుల్ స్పేస్ వస్తుంది.
దీని నుంచి ఇప్పుడు ఒక ఫామ్లో obtain చేస్తాను చూడండి. సో ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ నథింగ్ బట్ శాంపుల్ స్పేస్. అర్థమైందా? రెండింటికి మనం రెండు సైడ్స్ ప్రాబబిలిటీ అప్లై చేసామనుకోండి. సో పీ ఆఫ్ ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఎంత అవుతుందన్నా? ఇట్స్ నథింగ్ బట్ పీ ఆఫ్ ఎస్. యాక్సియం ఆఫ్ సర్టెనిటీలో సెకండ్ యాక్సియం ఆఫ్ సర్టెనిటీలో పీ ఆఫ్ ఎస్ వాల్యూ ఎంత? 1 కదా. సో పీ ఆఫ్ ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు 1. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఫార్ములా. పీ ఆఫ్ ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు 1. అయితే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఏ కాంప్లిమెంట్ ఈ రెండు కూడా ఏంటినా? దీస్ టూ ఈవెంట్స్ ఆర్ మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఆర్ డిస్జాయింట్ ఈవెంట్స్. అవునా? ఏలో ఏ కాంప్లిమెంట్ ఏం లేదు, ఏ కాంప్లిమెంట్లో ఏం లేదు, రెండింటి డిస్జాయింట్గా ఉన్నాయి. దీనికి ఇదే, దీనికి ఇదే. అవునా కదా? రెండిట్లో కామన్ పార్ట్ ఏమీ లేదు. అవునా కదా? అంటే ఏంటి? దట్ ఈస్ రెండిట్లో కామన్ పార్ట్ లేదు కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఎంత? ఇట్స్ నథింగ్ బట్ 5 ఏనా? ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ నథింగ్ బట్ 5. ఎస్ ఆర్ నో? అవునా కదా? ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ చేస్తుంటే మనకి నల్ సెట్టే వస్తుంది. కావాలంటే ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ చేయండి. 1 3 5 ఉన్నాయి, ఇక్కడ 2 4 6 ఉన్నాయి. ఇక్కడ ఉన్నవి ఇందులో లేవు, ఇక్కడ ఉన్నవి ఇందులో లేవు. అవునా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు దీనికి ప్రాబబిలిటీ అప్లై చేసామనుకోండి, పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ నథింగ్ బట్ పీ ఆఫ్ 5. పీ ఆఫ్ 5 అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇట్స్ నథింగ్ బట్ 0. పీ ఆఫ్ ఎస్ వాల్యూ 1, పీ ఆఫ్ 5 వాల్యూ 0. కాబట్టి పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఎంత? ఇట్స్ నథింగ్ బట్ 0. ఇది ఒక ఫార్ములా, ఇది ఒక ఫార్ములా. అర్థమైందా? ఇంకొక ఫార్ములా ఏంటి అంటే పీ ఆఫ్ ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ వాల్యూ 1. అవునా కదా? ఇవి రెండు ఏంటి నాన్న? ఏ అండ్ ఏ కాంప్లిమెంట్ ఆర్ నథింగ్ బట్ దీస్ టూ ఆర్ నథింగ్ బట్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, అంటే డిస్జాయింట్ ఈవెంట్స్. రెండు ఈవెంట్స్ డిస్జాయింట్ అని మనకి తెలిసినప్పుడు ఆ రెండు ఈవెంట్స్కి కూడా మనం యూనియన్ చేసినప్పుడు దాని యొక్క ప్రాబబిలిటీ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే సమ్ ఆఫ్ ఇండివిజువల్ ప్రాబబిలిటీస్ అయినా థర్డ్ యాక్సియం. చూడండి, యాక్సియం ఆఫ్ యూనియన్లో మనం ఏం చెప్పుకున్నాము? ఇవి రెండూ కూడా మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఆర్ డిస్జాయింట్ అయినప్పుడు, ఈ రెండింటికి యూనియన్ కట్టినప్పుడు ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ రెండు ఈవెంట్స్ యొక్క ఇండివిజువల్ ప్రాబబిలిటీ ఎడిషన్కి ఈక్వల్ అవుతుంది. అంటే పీ ఆఫ్ ఏ ప్లస్ పీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్. అంతేనా? ఎస్ అవును? ఇవి రెండు కూడా డిస్జాయింట్ ఈవెంట్స్, ఏ కాంప్లిమెంట్. ఈ రెండింటి యొక్క యూనియన్ కాస్త దేనికి ఈక్వల్ అవుతుంది అంటే సమ్ ఆఫ్ ఇండివిజువల్ ప్రాబబిలిటీస్కి ఈక్వల్ అవుతుంది. సో పీ ఆఫ్ ఏ ప్లస్ పీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు 1. అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము? పీ ఆఫ్ ఏ ప్లస్ పీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ వాల్యూ ఎంత అంటే 1. దీని యొక్క ప్రాబబిలిటీని యాడ్ చేస్తున్నప్పుడు 1 వస్తుంది. 1 అంటే ఏంటి? పీ ఆఫ్ ఎస్. అవునా కదా? ప్రాబబిలిటీ ఆఫ్ కంప్లీట్ శాంపుల్ స్పేస్, దట్స్ నథింగ్ బట్ 1. అవునా కదా? సో ఇప్పుడు చూడండి, సో దీని నుంచి నేను ఏం రాయొచ్చు? పీ ఆఫ్ ఏని ఎలా రాయించినానా? పీ ఆఫ్ ఏని ఇప్పుడు పీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అటువైపు వెళ్తే 1 మైనస్ పీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్. అవునా కదా? లేదా పీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ని ఇలా ఉంచినప్పుడు పీ ఆఫ్ ఏని అటు తీసుకెళ్తే 1 మైనస్ పీ ఆఫ్ ఏ. దిస్ ఈజ్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. సో పీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అంటే ఎంత? 1 మైనస్ పీ ఆఫ్ ఏ. ఓకేనా? దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ వాల్యూ 0, పీ ఆఫ్ ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ వాల్యూ 1. యూనియన్ ఉన్నప్పుడు 1 వస్తుంది, ఇంటర్సెక్షన్ ఉన్నప్పుడు 0 వస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇవి రెండు డిస్జాయింట్ కాబట్టి యూనియన్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. ఆడిట్ నానా? దీస్ ఆర్ ఆల్ వెరీ 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 ఇంపార్టెంట్ ఈవెంట్స్. దిస్ ఆల్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఈవెంట్స్. సో ఈ సెషన్లో మనం యాక్సియమ్స్ ఆఫ్ ప్రాబబిలిటీ చూసాము, యాక్సియమ్ ఆఫ్ పాజిటివిటీ ఆర్ ఎల్స్ యాక్సియమ్ ఆఫ్ నాన్ నెగిటివిటీ రెండు ఒకటే. P of E greater than or equal to 0 or else 0 less than or equal to P of E less than or equals to 1. అవునా? అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఎప్పుడు కూడా 0కి 1కి మధ్యలో ఉన్న ఉంటుంది, లేదా 0కి ఈక్వల్గా అన్న ఉంటుంది, 1కి ఈక్వల్గా అన్న ఉంటుంది. 1 కన్నా ఎక్కువ ఉంటుంది, 0 కన్నా తక్కువ ఉంటుంది. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి? P of S ఈక్వల్స్ టు 1. అవునా? థర్డ్ వన్ ఏంటి? ఇప్పుడే మనం చెప్పుకున్నాం, రెండు డిస్జాయింట్ ఈవెంట్స్కి యూనియన్ చేసి దానికి ప్రాబబిలిటీ కట్టినప్పుడు ఇండివిజువల్ ప్రాబబిలిటీస్కి ఎడిషన్కి ఈక్వల్ అవుతుంది. అవునా కదా? తర్వాత మనం డిపెండెంట్ ఈవెంట్ అంటే ఏంటో చూసాము, తర్వాత డిస్జాయింట్ ఈవెంట్ చూసాము, డిస్జాయింట్కి మరొక పేరేంటి? మ్యూచువల్ ఎక్స్క్లూజివ్. తర్వాత ఇండిపెండెంట్ చూసాము, తర్వాత మనం ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ చూసాము, ఆ తర్వాత ఎగ్జాస్టివ్ తర్వాత ఈక్వల్లీ లైక్లీ చూసాము. ఇప్పుడు మనం కాంప్లిమెంటరీ ఈవెంట్స్, మొత్తం ఈ 6 క్లాసిఫికేషన్ మనం చూసాం. రైట్ ఫ్రెండ్స్? సో దిస్ ఈజ్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ సెషన్. ఇవన్నీ ఏంటి అంటే బేసిక్స్ అనమాట. సో ఈ పర్టికులర్ బేసిక్స్, వీటి యొక్క ఫార్ములాస్, ఒక్కొక్క ఈవెంట్ యొక్క ఫార్ములా, అంటే ఏ పర్టికులర్ ఈవెంటో తెలిస్తేనే ఆ పర్టికులర్ ఫార్ములాని మనం అప్లై చేయగలుగుతాం. అర్థమైందా ఫ్రెండ్స్? సపోజ్ అడిగినటువంటి క్వశ్చన్లో ఈవెంట్ మీకు అర్థం కాలేదనుకోండి, ఏ ఈవెంట్కి సంబంధించి ఫార్ములా కూడా మీకు తెలియలేదనుకోండి, అప్పుడు మీరు క్వశ్చన్ సాల్వ్ చేయలేరు.
మీకు క్వశ్చన్ తెలియాలి అంటే క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అర్థం చేసుకోవడం అంటే దాని అర్థం ఏంటి అంటే ఈవెంట్ ఏం అడుగుతున్నాడు అనేది, ఇచ్చినటువంటి ఈవెంట్ ఏంటనేది మీకు తెలియాలి. ఇచ్చినటువంటి ఈవెంట్ ఏదో మీకు తెలిసినప్పుడు ఏ ఫార్ములా వాడాలనేది కూడా మీకు తెలిసిపోతుంది వెంటనే. అవునా? I hope you understand this lecture. Please do like, comment and share. నెక్స్ట్ సెషన్లో వెరీ ఇంపార్టెంట్ థీరం, అడిషన్ థీరం గురించి మనం మాట్లాడుకుందాము. ఆ తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా సెమిస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ ఫ్రెండ్స్, కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బాయ్.